హే గైస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ చాలా ఫాస్ట్గా డెవలప్ అయిపోతుంది, చాలా ర్యాపిడ్గా గ్రోత్ అవుతుంది డే బై డే. సో మనము ఒక జనరేటివ్ ఏఐ అంటే ఒక మిలియన్స్ ఆఫ్ డేటాతో ట్రైన్ చేసిన ఎల్ఎమ్స్ని యూస్ చేసుకొని మనం కొన్ని జనరేట్ చేసుకోవచ్చు, టెక్స్ట్ లాంటివి, ఇమేజెస్ కానీ ఇలాంటివి జనరేట్ చేసుకున్నాం కదా. అక్కడి నుంచి ఇప్పుడు మన కోసం పనిచేసే ఏఐ ఏజెంట్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి, ఏజెంటిక్ ఏఐస్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయి. సో ఈ వీడియోలో మనం జనరేటివ్ ఏఐ అంటే ఏంటిది, ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటిది, ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటిది అని చూద్దాము. జనరేటివ్ ఏఐ అంటే మనము సింపుల్గా మనకు కావాల్సిన వాటిని ప్రాంప్ట్స్ ఇచ్చి ఇమేజెస్ కానీ టెక్స్ట్ కానీ ఇలాంటివి జనరేట్ చేయడం. ఏఐ ఏజెంట్స్ అంటే మన కోసం ఒక పనిని ఏఐ యూజ్ చేసుకొని చేయడం. సో అలానే ఏజెంటిక్ ఏఐ అంటే ఒక బిగ్ టాస్క్ని, ఒక కాంప్లెక్స్ టాస్క్ని, ఒక బిగ్ కాంప్లెక్స్ టాస్క్ని మనం ఏఐని యూజ్ చేసుకొని కంప్లీట్ చేసుకోవడం. సో ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు నేను చూపించబోయే వీడియోలో ఉంటాయి. సో గైస్, డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఖచ్చితంగా లైక్ చేసి మీరు ట్రై చేసి కామెంట్స్ చేయండి. సో మంచి కామెంట్స్ని మన నెక్స్ట్ వీడియోలో నేను చూపించబోతున్నాను. అండ్ ఆల్సో మీరు ఈ ఏఐ ప్రపంచంలో అప్డేట్ ఉండాలంటే నా ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నేను ఇక్కడ మీకోసం అన్ని రకాల వీడియోస్ చేస్తున్నాను. సో ఏఐ టూల్స్ నుంచి వాటి యొక్క ఏఐ టూల్స్ యొక్క కంపారిజన్ గురించి ఇలాగా అన్ని రకాలుగా వీడియోస్ చేశాను. సో గైస్, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అప్డేట్ ఉండడానికి నా ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో గైస్, నేను మీ పృథ్వీ, ఇది ఏఐ గేట్వే టీవీ ఛానల్. ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, సో టుడే మనము జనరేటివ్ ఏఐ అంటే ఏంటిది, ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటిది, అంటే ఏజెంటిక్ అంటే ఏఐ ఏంటిది అంటే చూద్దాం. సో ఇది ఫ్యూచర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. మనం ఇంతవరకు జనరేటివ్ ఏఐ గురించి చూసాము. అంటే జనరేటివ్ ఏఐ అంటే మనకు కావాల్సిన దాన్ని మనము జనరేట్ చేసుకోవడం ఏఐ ఉపయోగించి. అంటే చాట్ జీపీటీలో మనం ఇమేజెస్ కానీ, స్క్రిప్ట్ కానీ, లేకపోతే టెక్స్ట్ కానీ, నోట్స్ కానీ, సమ్మరైజేషన్ కానీ ఇవన్నీ మనం జనరేట్ చేసుకుంటున్నాం కదా, అది జనరేటివ్ ఏఐ. సో ఇక్కడ దాకా మీకు ఐడియా ఉంది. సో చాలా ఇక్కడ దాకా మీకు చాలా మందికి ఐడియా ఉంది. సో మీకు ఇప్పుడు దాకా ఇవన్నీ క్రియేట్ చేశారు. కానీ నెక్స్ట్ ద ఫ్యూచర్ ఏంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతూనే వెళ్తుంటుందండి. సో మనకి ఫ్యూచర్ ఏంటిది, ఏఐ ఏజెంట్స్ అండ్ ఏజెంటిక్ ఏఐ. ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటిది, ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటిది అంటే, ఏఐ ఏజెంట్స్ అంటే మనం అడిగిన పనిని మన కోసం ఇంకొకరు చేయడాన్ని ఏఐ ఏజెంట్స్ అంటారు. అది ఎలా చేయాలో, ఎలా చేస్తామో ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. అండ్ ఆల్సో ఏజెంటిక్ ఏఐ అంటే ఇది మచ్ మోర్ ఇంటెలిజెంట్. జనరేటివ్ ఏఐ కన్నా ఏఐ ఏజెంట్స్ అనేది ఒక ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్. ఓకే. అండ్ ఏజెంటిక్ ఏఐ మచ్ మోర్ ఇంటెలిజెన్స్, ఇది కాంప్లెక్స్ టాస్క్ని కూడా హ్యాండిల్ చేయగలదు అనమాట. సో అవి ఏంటిది అనేది మనము చూద్దాం. సో నెక్స్ట్, సో చూస్తున్నారు కదా, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఫ్రమ్ డేటా డ్రివెన్ మోడల్స్ టు క్రియేటివ్ సిస్టమ్స్ టు ఆటోనమస్ ఏజెంట్స్. సో చూడండి, డేటా డ్రివెన్ మోడల్ అంటే ఏంటి, జనరేటివ్ ఏఐ అనుకున్నాం కదా. సో అలానే ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటిది, ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటిది చూద్దాం. ఓకే. సో చూస్తున్నారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఫ్రమ్ డేటా డ్రివెన్ మోడల్స్ టు క్రియేటివ్ సిస్టమ్స్ టు ఆటోనమస్ ఏజెంట్స్. అంటే డేటా డ్రివెన్ మోడల్స్ అంటే చెప్పాను కదా, జనరేటివ్ ఏఐ డేటా డ్రివెన్ మోడల్స్ అని ఎందుకంటామని చెప్తాను. ఏఐ ఏజెంట్స్, ఏజెంటిక్ ఏఐ. సో గైస్, డేటా డ్రివెన్ మోడల్ అని ఎందుకంటున్నామంటే, జనరేటివ్ ఏఐలో చాట్ జీపీటీ కానీ, ఈ గ్రాక్ ఏఐ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి కదా, మిడ్ జర్నీ కానీ, ఇవన్నీ ఏంటంటే మ్యాసివ్ డేటా, అంటే ట్రిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డేటాతో దీన్ని ట్రైన్ చేసింటారు అన్నమాట. సో ఇవి ట్రైన్ చేసిన దాంతో దీనికి మీరు కావాలంటే ఎప్పుడైనా చాట్ జీపీటీ అడగండి, వాట్ ఈస్ ద కట్ ఆఫ్ నాలెడ్జ్ డేట్ ఫర్ యూ అని. అది ఏం చేస్తుంది, November 2024 సెప్టెంబర్ 2024 అని ఇస్తుంది. సో దాని తర్వాత దానికి మనం ట్రైన్ చేయలేదు, అక్కడ దాకా ఉన్న డేటాని వీళ్ళు మ్యాసివ్ డేటాని దానికి ఇచ్చి నేర్చుకోమని చెప్పారు. అంటే మిలియన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కానీ, ఇలా వర్క్ ఈ ఎగ్జాంపుల్కి ఇలా అవుట్పుట్ వస్తుంది, సో దీన్ని చూసి నువ్వు నేర్చుకో అన్నట్టు ట్రైన్ చేశారనమాట. సో ఆఫ్టర్ దట్ అది ఏం చేస్తుంది, మీరు ఇప్పుడు క్వశ్చన్స్ అడిగితే సర్చింగ్ ఇన్ వెబ్ అని చూపిస్తుంది. సో ఏదైనా లేటెస్ట్ క్వశ్చన్ అడిగితే, సో సర్చింగ్ ఇన్ వెబ్ అంటే ఏమని, అది వెబ్ ఏపీఐని యూజ్ చేసుకుంటుంది అన్నట్టు. సో ఇది కొంచెం లిటిల్ మోర్ ఇంటెలిజెంట్ అయింది. సో మనం జనరేటివ్ అంటే ఫస్ట్ ఏంటిది అంటే, మనం అడిగిన క్వశ్చన్కి, ప్రాంప్ట్కి టెక్స్ట్ కానీ, ఇమేజెస్ కానీ ఇలా సింపుల్గా మనకి ఆన్సర్ ప్రొవైడ్ చేయడం. సో మనం ఇక్కడ దాకే చూసాం. సో నెక్స్ట్, సో ఇంకా ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్తో చూపిస్తాను. సో ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. అంటే చెప్పాను కదా, మిలియన్స్ ఆఫ్ డేటాతో ఈ మోడల్ని ట్రైన్ చేసింటారు, ఈ లాంగ్వేజ్ మోడల్ని. అలా అవి ఏమైనా కావచ్చు, చాట్ జీపీటీ కావచ్చు, జెమినీ ఏఐ కావచ్చు, గ్రాక్ ఏఐ కావచ్చు, ఇలాంటిది ఏదైనా కావచ్చు. సో మనం ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నాము సంథింగ్. సో ఇస్తే లైక్ క్రియేట్ మీ అన్ ఇమేజ్ ఆర్ క్రియేట్ మీ ఎ పోయం సంథింగ్ అని అడిగితే, దీనికి ఉన్న డేటాని యూజ్ చేసుకొని, దీనికి ఉన్న ఇంటెలిజెన్స్తో, ఆల్రెడీ ఇది మిలియన్స్ ఆఫ్ డేటా ట్రైన్డ్ కదా, ఆ కేపబిలిటీతో మనకి అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. సో ఇది జనరేటివ్ ఏఐ. సో నెక్స్ట్, దీంట్లో మనం ఫ్యూచర్కి, దీని ఎగ్జాంపుల్స్ అండ్ అప్లికేషన్స్ కూడా చూద్దాము. సో హౌ ఇట్ వర్క్స్ చూస్తున్నారు కదా. సో బేస్డ్ ఆన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అండ్ డీప్ లెర్నింగ్ యూజ్ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ ట్రైన్డ్ ఆన్ బిలియన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసెస్
ప్రొడ్యూసెస్ ప్రోబబిలిస్టిక్ ప్రిడిక్షన్స్ ఆఫ్ నెక్స్ట్ వర్డ్స్ ఏం రావాలి, నెక్స్ట్ పిక్సెల్స్ ఆర్ నోట్స్ అంటే ఇమేజెస్లో ఎలా జనరేట్ చేయాలి, నోట్స్ని ఎలా జనరేట్ చేయాలి అనేది ఐడియా ఉంటుంది. సో ఇది ఎవరికి యూజ్ అవుతుంది, మెయిన్గా అప్లికేషన్స్, బ్లాగ్స్ కానీ, స్క్రిప్ట్స్ కానీ, డిజైన్స్ కానీ, కోడ్ జనరేషన్ కానీ, డీబగింగ్ కానీ, మార్కెటింగ్ అండ్ పర్సనలైజేషన్, డ్రగ్ డిస్కవరీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్, ఎడ్యుకేషన్, ట్యూటరింగ్. సో ఇలాంటి అప్లికేషన్స్కి జనరేటివ్ AI చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఓకే గైస్, నెక్స్ట్ ఏఐ ఏజెంట్స్. సో ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటిది అంటే, సో మనం ఇప్పుడే చెప్పాను కదా ఇందాక, సో ఇది సమ్ వాట్ ఇంటెలిజెంట్ దెన్ మన జనరేటివ్ AI. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ ఇది వాడుకలోకి వచ్చేసింది. సో ఏఐ ఏజెంట్స్ వాడుకలోకి వచ్చి మీకు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో మనం ఇవన్నీ నేర్చుకోవాలి, మీరంతా మీకు ఐడియా ఉండాలి. సో ఏఐ అంటే చూస్తున్నారు కదా ఈ మధ్య జాబ్స్ గురించి, జాబ్స్లో కూడా చాలా TCSలో కూడా చాలా మంది లే ఆఫ్స్ చేశారంట. చేసి వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నారంట, ఉన్న వాళ్ళకి మీరు ఏఐ గురించి నేర్చుకోండి, మీ జాబ్ సెక్యూర్ కావాలంటే మీరు ఏఐ గురించి నేర్చుకొని ఉంటే ట్రైన్ అవ్వండి. సో మీ జాబ్ సెక్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ఎల్స్ మేము చెప్పలేమంటున్నారంట. సో ఏఐ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్. సో గైస్, సో నెక్స్ట్ ఏఐ ఏజెంట్స్ని మనం ఎలా వాడుకోవాలనేది కూడా మనం వీడియోస్ చేద్దాము. ఖచ్చితంగా నేను చూపిస్తాను. ఓకే, ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటిది, ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటిది, ఎలా మనం నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. సో ఫస్ట్ ఈ వీడియో మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే మీకు నేను చెప్పే నెక్స్ట్ వీడియోస్కి మీకు సింపుల్గా అర్థమవుతుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది. సో గైస్, సో చూడండి, వాట్ ఆర్ ఏఐ ఏజెంట్స్. సో గో బియాండ్ జనరేట్, దే టేక్ యాక్షన్స్. మనం ఏదైనా ఒక పనిని చెప్తే మన బదులు ఇంకొక ఏజెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏ ఏజెంట్స్ని వాడుతున్నాం, మన కోసం మన కోసం ఒక పనిని ఇంకోటి చేస్తున్నారు అనమాట. సో నాకు ఇది కావాలి, సో మన కోసం మనం ఇంట్లో కూర్చొని ఉంటే ఒక పని అని అడిగితే మన కోసం ఒకరు వెళ్ళి ఆ పని చేస్తారు కదా, అది ఏఐ ఏజెంట్ అన్నమాట ఇక్కడ. ఓకే, సో అప్లికేషన్ చూడండి, స్మార్ట్ పర్సనల్ అసిస్టెంట్స్, కస్టమర్ సపోర్ట్ బాట్స్, షాపింగ్ అండ్ బుకింగ్ బాట్స్, డీబగింగ్ అసిస్టెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం నెక్స్ట్ మనము. సో ఎగ్జాంపుల్ చూస్తున్నారు కదా డయాగ్రామ్. సో చూడండి, సో LLM అనేది ఉంది, ఇన్పుట్ ఉంది, సమ్ వాట్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ జనరేటివ్ AI అన్నాను కదా, ఏఐ ఏజెంట్ అనేది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే LLM అనేది ఏదైనా కావచ్చు. ఓకే, సో మనం ఇన్పుట్ ఏమని ఇస్తున్నాము, ఫైండ్ ద హెల్దియెస్ట్ మీల్ అండర్ 300. ఇక్కడ చూడండి, మనము అండర్ 300 అనేది ఒక క్రైటీరియా పెట్టాము ఇక్కడ, కండిషన్. సో ఈ కండిషన్ నియర్ బై కావాలి. ఇట్ సర్చెస్, సో కంపేర్స్ అండ్ ఆర్డర్స్ ఫర్ యూ. సో మనం ఇది ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తుంది, ఇట్ హ్యాస్ టు సర్చ్, కంపేర్, డిఫరెంట్ రెస్టారెంట్స్లో అది కంపేర్ చేయాలి కదా, అది కంపేర్ చేసుకొని అది కంపేర్ చేసుకొని 300 కంటే బిలో ఉండేటివే మనకు ఆర్డర్ చేయాలి. అంటే ఇక్కడ మనం అడిగిన మన పనిని ఒకరు చేయాలి. సో అది ఎలా చేయాలి, ఇది ఇంకొంచెం ఇంటెలిజెంట్ కావడానికి మనం ఏం చేస్తున్నామంటే APIs ఇస్తున్నాం. APIs అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో ఈ APIs ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, సో మన కోసం మనం అడిగిన పనిని చెప్పడం వల్ల ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ API సహాయం ద్వారా ఆ పనిని చేయడాన్ని AI ఏజెంట్స్ అంటాం. సో దీన్ని ఇలా పని కంప్లీట్ చేసుకొని మనకి అవుట్పుట్ ఇవ్వాలి. సో ఇది ఒక సింపుల్ టాస్క్. ఓకే, సో ఇలాంటి మల్టిపుల్ కండిషన్స్ పెట్టి మల్టిపుల్ టాస్క్ కావాలన్నప్పుడు మనము ఏజెంటిక్ AI మోడ్లోకి వెళ్దాం. ఫస్ట్ మనం AI ఏజెంట్స్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాము. సో ఇన్పుట్ మనం ఇదేమి ఇస్తున్నాం, ఫైండ్ ద హెల్తియెస్ట్ మీల్ అండర్ 300 నియర్ బై. సో అది ఏం చేయాలి, అది సెర్చ్ చేయాలి, కంపేర్ చేయాలి అండ్ ఆల్సో ఆర్డర్ చేయాలి. ఇప్పుడు జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ మనము ఇట్లా దాన్ని ఈ స్విగ్గీ API అనుకుందాం, ఓకే, జొమాటో API అనుకుందాం. ఓకే, సో అప్పుడు ఏం చేయాలి అది. ఓకే, సో నెక్స్ట్ నేను చూపిస్తాను అన్నా కదా మీకు, సో చూపిస్తాను చూడండి. సో ఇది API డయాగ్రాము. సో ఈ అనాలజీ అని చూపిస్తున్నారు రెస్టారెంట్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనము API అనేది మీకు సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మనము ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. సో కస్టమర్ అనేవాడు ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు. సో ఆయన ఏం చేస్తారు, అతను సో ఒక మెనూ తీసుకుంటాడు. మెనూ అనేది ఏంటిది, అక్కడ ఏమేమి లభిస్తాయి రెస్టారెంట్లో అనేది ఉంటుంది. అది ఒక API. ఓకే, షోస్ ద ఆప్షన్స్ వాట్ ఆర్ అవైలబుల్ అండ్ హౌ యూ కెన్ ఆస్క్. ఓకే, సో అది మెనూ ఏం చేస్తుంది, మెనూలో ఓకే ఒక వెయిటర్ ఉంటాడు. ఒక మెనూలో ఆర్డర్ చేసిన తర్వాత మెనూ చూసి మనం ఆర్డర్ ఎవరికి ఇస్తాము, వెయిటర్కి ఇస్తాం. వెయిటర్ అనేవాడు ఎవరు, వాడు API ఇన్ యాక్షన్. అతను ఏం చేస్తాడు, మన రిక్వెస్ట్ని కిచెన్ ఉంటుంది కదా, ఇక్కడే ద రియల్ వర్క్ హ్యాపెన్స్ అన్నమాట. సో ఎవ్రీథింగ్ ఇక్కడే కదా మొత్తం కుక్ చేసేది ఎవ్రీథింగ్. కానీ మనం సపోర్ట్ కస్టమర్ ఎక్కడ ఉంటాం, మనము ఒక హాల్లో కానీ డైనింగ్ హాల్లో కూర్చొని ఉంటాం. సో అక్కడ కూర్చొని మనం రిక్వెస్ట్ ఇస్తే అది ఒక API ద్వారా, అంటే API అంటే మెనూలో చూసి మనం రిక్వెస్ట్ ఇస్తే మన వెయిటర్ అంటే API ఇన్ యాక్షన్ ద్వారా అతను కిచెన్కి వెళ్ళి మనకు కావాల్సిన రిక్వెస్ట్ని కంప్లీట్ చేసుకొని తీసుకొస్తాడు. సో ఇక్కడ మెనూ అనేది, సో వెయిటర్ అనేది API. ఓకే, మెనూ అనేది ఆప్షన్ అన్నమాట. API ఆప్షన్ అంటే మనం ఎలా అడగగలం దాన్ని అనేది. ఓకే,
సో గైస్ ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా, ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓకే, సో మనము నెక్స్ట్, సో మనం గెట్ బ్యాక్ ఇన్ టు ద వీడియో, గెట్ బ్యాక్ ఇన్ టు దట్. ఓకే, సో చూసారు కదా, ఇప్పుడు ఏపీఐ ఇది జొమాటో ఏపీఐ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది ఈ ఏపీఐ ఏం చేస్తుంది, దీంతో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో ఇంటిగ్రేట్ అవ్వడం ద్వారా మనం అడిగిన పనిని అది చేసి పెడుతుంది. సో ఇది ఒక ఏజెంట్, ఇది ఒక సింపుల్ టాస్క్ ని హ్యాండిల్ చేయగలదు. ఓకే, మీకు సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా, జనరేటివ్ ఏఐ అంటే ఏంటిది, ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటిది. ఓకే, సో నెక్స్ట్ మనము ఏజెంటిక్ ఏఐలోకి వెళ్దాం. సో ఏజెంటిక్ ఏఐ అంటే, సో కాంప్లెక్స్ టాస్క్ ని మల్టిపుల్ ఏజెంట్స్ కొలాబరేట్ టుగెదర్ అంటే, సో ఇప్పుడు మనం ఒక జొమాటోకి మనం ఇచ్చాము ఒక ఏపీఐ, సో అది ఆ టాస్క్ కంప్లీట్ చేసింది, ఒక సింగిల్ టాస్క్ ని పర్ఫామ్ చేయగలదు అది 100%. సో ఏజెంటిక్ ఏఐ ఇది మచ్ మోర్ అడ్వాన్స్డ్ అండ్ ఇంటెలిజెంట్ అన్నమాట. ఇది ఏం చేస్తుంది, సో ఒక ఏజెంట్ ని చూసాం, సో మల్టిపుల్ ఏజెంట్స్ కొలాబరేట్ అయ్యి మన కోసం ఒక పనిని చేసి పెడితే దాన్ని ఏజెంటిక్ ఏఐ అంటారు. దిస్ ఈస్ ద ఫ్యూచర్ 100%. సో ఆల్రెడీ ఏజెంటిక్ ఏఐ యూస్ చేసుకొని మనము వాట్సాప్ బాట్ మెసేజెస్ ని క్రియేట్ చేయడానికి కానీ మన బిజినెస్ కి ఇలాంటివన్నీ చేస్తున్నారు అనమాట. సో ఏజెంటిక్ ఏఐ ఎగ్జాంపుల్స్ N8N ఇలాంటివి చాలా ఉన్నాయి అప్లికేషన్స్. సో మనం నెక్స్ట్ వీడియోలో మనం N8N యూజ్ చేసుకొని మనము ఏజెంటిక్ ఏఐ ఎలా పనిచేస్తుందో మనం చూద్దాం. N8N యూజ్ చేసుకొని వాట్సాప్ చాట్ బోట్ కానీ నార్మల్ చాట్ బాట్ కానీ మనము ఏజెంటిక్ ఏఐ అనే దాన్ని ఎగ్జాంపుల్ గా ఒక మంచి వీడియోని తయారు చేద్దాము. సో ఫస్ట్ ఏజెంటిక్ ఏఐ అంటే కంప్లీట్ గా మనం ఇక్కడ చూద్దాము. సో మల్టిపుల్ ఏజెంట్స్ కొలాబరేట్ టుగెదర్. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎగ్జాంపుల్. సో చూడండి, సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇన్పుట్ ఇస్తున్నాం, ఎల్ఎల్ఎం ఉంది ఆల్రెడీ. సో అవుట్పుట్, సో ఎల్ఎల్ఎం కెన్ బి ఎనీథింగ్ అని చెప్పాను కదా, ఇది మచ్ మోర్ అడ్వాన్స్డ్. సో ఇక్కడ ఏం జరుగుతున్నాయి, గ్రూప్ ఆఫ్ ఏపీఐస్ అంటే కొలాబరేట్ అవుతున్నాయి ఇక్కడ. ఓకే, డిఫరెంట్ థింగ్స్ కి సంబంధించిన డిఫరెంట్ అప్లికేషన్ సంబంధించిన డిఫరెంట్ ఏపీఐ. సో ఎగ్జాంపుల్ చూడండి, ప్లాన్ ఏ 2 day టెక్ వర్క్ షాప్ ఇన్ బెంగళూరు, ఫైండ్ డేట్స్, బుక్స్, ఫ్లైట్స్, సజెస్ట్ హోటల్స్, ప్రిపేర్స్ అండ్ షెడ్యూల్. సో అక్కడ ఏం జరిగింది, ఏఐ ఏజెంట్స్ లో మనకి ఫుడ్ ఆర్డర్ చేయమన్నాము 300 బిల్లులో, ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తూ అది ఆర్డర్ చేసింది. జొమాటో కానీ స్విగ్గీ కానీ ఏపీఐ యూజ్ చేసుకుని. కానీ ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ మనకి 2 day టెక్ వర్క్ షాప్ ఉంది మన బెంగళూరులో అనుకుందాం. సో దానికి ఫస్ట్ మనకి ఏం చేయాలి, డేట్స్ ఫైండ్ చేయాలి. అంటే దానికి ఒక డేట్ ని ఫైండ్ చేసే ఒక ఏపీఐ కావాలి కదా, ఆ ఏపీఐ ఫస్ట్ ఏపీఐ ఉంటుంది. ఫస్ట్ అది ఏం చేస్తుంది, ఆ ఏపీఐ యూజ్ చేసుకొని ఎల్ఎల్ఎం మోడల్ ఆ ఏపీఐ ద్వారా మనకి ఫస్ట్ డేట్స్ ని తయారు చేసుకుంటుంది అనమాట. సో ఈ డేట్స్ బెస్ట్ అంటే మనము ఇంకా ఇవ్వచ్చు ఇక్కడ. ఆ డేట్స్ ఎలా ఉండాలంటే, సో మనం ఇంకొన్ని కండిషన్ ఇచ్చాము అనుకుందాం. సో ఏంటిది, ఫైన్ డేట్స్ బట్ ఐ వాంట్ ఇట్ ఇన్ ఏ నాన్ రెయినీ డే అని ఇచ్చాము అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి, ఇది వెళ్ళలేము, ఆ వెదర్ యాప్ ఏపీఐ యూస్ చేసుకుని ఆ యాప్లోకి వెళ్ళి వాట్ ఆర్ ద సన్నీ డేస్, ఫ్యూచర్ లో మనకి నెక్స్ట్ వీక్ లో సన్నీ డేస్. ఓకే, మనకి ఏమేమి ఉన్నాయి నెక్స్ట్ మంత్ లో, కానీ నెక్స్ట్ మంత్ లో ఏ వీక్ లో మనకి ఓన్లీ సన్నీ డేస్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఫస్ట్ అది ఏపీఐ. సో ఇది ఏపీఐ వచ్చేసి మనకి వెదర్ యాప్ లోకి వెళ్తుంది. సో నెక్స్ట్ అది వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇంకొకటి ఇస్తున్నాం, బుక్ ఫ్లైట్స్ అంటున్నాం. ఆ డేకి సంబంధించిన ఫ్లైట్స్ ని బుక్ చేయాలంటే ఇది ఒక ట్రావెల్ ఏపీఐ, ఇది ఒక ట్రావెల్ బుకింగ్ ఏపీఐ. ఓకే, ఒక వెబ్సైట్ కి సంబంధించిన ట్రావెల్ కి సంబంధించిన ఏపీఐ. సో ఇది ఏం చేస్తుంది, ఫస్ట్ ఈ డేట్స్ బుక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక పని చేస్తుంది. చూడండి ఇక్కడ డిఫరెంట్ ఏఐ ఏజెంట్స్ కొలాబరేట్ అయ్యి ఏజెంటిక్ ఏఐగా మారుతుంది. సో దాని తర్వాత ఏం చేయాలి, ఇంకొక ఏపీఐని తీసుకొని సజెస్ట్ హోటల్స్, ఇంకొక ఏపీఐ, ఇది హోటల్ కి సంబంధించిన వెబ్ లో హోటల్ కి సంబంధించిన ఏపీఐ. ఏదైనా గో ఐబిబో కానీ ఏమైనా ఉంటాయి అనుకుందాం, ఓయో కానీ ఇలాంటి, ఇది ఏపీఐ. ఓకే, ఇది ఏం చేస్తుంది, ఆ యాప్లోకి వెళ్ళి దానికి కావాల్సిన హోటల్స్ ని సజెస్ట్ చేసుకొని మనం ఇంకా కండిషన్స్ ఇచ్చు, బిలో 1000 కానీ బిలో 2000 ఉన్న హోటల్స్ కానీ ఆ కండిషన్ ని సాటిస్ఫై చేసి మనకి అంతా ప్రిపేర్ చేయాలి. సో నెక్స్ట్ ప్రిపేర్ షెడ్యూల్. సో చూడండి, ఇవన్నీ కండిషన్స్ ని సాటిస్ఫై చేసుకొని మనకి అవుట్పుట్ జనరేట్ చేయాలి. సో మనం ఇచ్చిన ఇన్పుట్ కి ఇది ఆటోమేటిక్ గా ఇవన్నీ యూజ్ చేసుకొని సో అవుట్పుట్ జనరేట్ చేసుకోవాలి. సో ఏపీఎస్ ని యూజ్ చేసుకుని, సో దీన్ని డిఫరెంట్ మల్టిపుల్ ఏజెంట్స్ ని ఇక్కడ కొలాబరేట్ అవ్వడం వల్ల ఇది ఏజెంటిక్ ఏఐ అవుతుంది. సో ఇలాంటి వాటికి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. N8N కానీ N8N సైట్స్ కానీ, నేను N8N ఆల్రెడీ వాడాను. సో మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా నెక్స్ట్ 1 or 2 వీడియోస్లో నేను ఖచ్చితంగా N8N ని యూజ్ చేసుకొని మనం వాట్సాప్ కానీ ఆర్ సొంతంగా ఒక ఏజెంటిక్ ఏఐని ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం చూపిద్దాం. ఓకే, సో నెక్స్ట్ కీ డిఫరెన్సెస్ చూస్తున్నారు కదా, జనరేటివ్ ఏఐ ఎప్పుడు వాడుతున్నారు అంటే కంటెంట్ క్రియేటర్ కి అలాంటి వాడికి, ఏఐ ఏజెంట్స్ టాస్క్ ఎగ్జిక్యూటర్ ఏదైనా ఒక టాస్క్ కి, ఏజెంటిక్ ఏఐ గోల్ డ్రివెన్ కొలాబరేటర్స్ అంటే మనకి టోటల్ గా ఒక ఫుల్ ఐడియా అంటే మన 2 day ప్లాన్ ట్రిప్ అని చూసాం కదా, టెక్ ప్లాన్ టు బెంగళూరు, హోటల్ బుక్ చేయాలి, ఎవ్రీథింగ్ డేట్స్ చేసుకోవాలి, హోటల్ బుక్ చేయాలి అండ్ ఆల్సో మన ఫ్లైట్స్ కూడా బుక్ చేయాలి. సో ఇలాంటి వాటికి. ఓకే,
సో, ఇప్పుడు మీకు కంప్లీట్‌గా నాకు తెలిసి క్లియర్ ఐడియా వచ్చిందనుకుంటున్నాను. వాట్ ఆర్ ద జనరేటివ్ ఏఐ, వాట్ ఈస్ ఏఐ ఏజెస్, వాట్ ఈస్ ఏజెంటిక్ ఏఐ. ఓకే. సో, చూడండి. కంక్లూజన్ వచ్చేసి జనరేటివ్ ఏఐ అంటే క్రియేటర్స్, ఏఐ అంటే డూయర్స్, ఏజెంటిక్ ఏఐ అంటే కొలాబరేట్. సో, గైస్ ఇప్పుడు మీకు క్లియర్‌గా ఐడియా వచ్చిందనుకుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. సో, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోస్ మరి ఇంకా మంచి ఇంటెలిజెంట్‌గా సో, నెక్స్ట్ వీడియోస్‌లో మనం ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ యూజ్‌ఫుల్ వీడియోస్ ఖచ్చితంగా చేయబోతున్నాను. సో, ఆల్రెడీ నేను ప్లాన్‌లో ఉన్నాను. నెక్స్ట్ వీడియో మనకి ఏజెంటిక్ ఏఐ గురించి, ఏఐ ఏజెంట్స్ గురించి చేయాలనేసి మీకు చూపిస్తాను. ఓకే. కంప్లీట్‌గా ఈ 2 చూపిస్తాను. సో, గైస్ థాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ అంటిల్ నెక్స్ట్ వీడియో.